హాయ్ హలో అందరికి నమస్కారం. ఈరోజు ప్రస్తుతము మరి వడ్డెర సంఘం జిల్లా కార్యాలయంలో ప్రస్తుతం ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మరి వడ్డెర్లకు టీడీపీ గవర్నమెంట్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని నిన్నటి రోజు నుంచి ఒక జీవో సంచలనం చేస్తూ ఉంది. దాని గురించి ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మరి దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు కుంచెం వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి. మరి వడ్డెర్లకు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అసలు కూటమి ప్రభుత్వం? దీని గురించి కొన్ని విషయాలు. మనకి ఎన్నో ఏళ్ళ కళ. ఇంతకుముందు మాకి జీవోలో మాకు చాలా తక్కువ ఉండేది పర్సెంటేజ్. మన అంటే కానీ విజయవాడలో మీటింగ్ పోయినప్పుడు కానీ మాకు 25% జీవో ఇస్తామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం ఆ రోజు. సార్ ఇది కాదు సార్, మాకి వడ్డర్ల జనాభా పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, మాకి 33% వర్కౌట్ అవుతుంది, 50% రాయల్టీ కావాలని అడిగాము. ఆయన మాట ప్రకారమే మేము అడిగిదాని ప్రకారమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి రోజున 92 జీవో రిలీజ్ చేయడం మన వడ్డర్ల రాష్ట్రవ్యాప్తమైన వడ్డర్లంతా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చేయాలంటే ఒక కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడుతో సాధ్యమని తెలియజేస్తున్నారు. అయితే మరి వడ్డెర్ల పరిస్థితి చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో కొండ క్వారీల్లో మరి వాళ్ళకి కొంతమంది ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి అలాంటి సమస్యలు కూడా మీరు ఏమైనా సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళారా? కంపల్సరీ మేము సమస్యలపై చాలా తూలు అడిగాము. మా వడ్డర్లు అంటే కష్టజీవులు, పద్దన లేస్తే కొండ కొరిలో ఉన్న వ్యక్తులు ఎవరకుండా ఒక వడ్డరే. ఏది బ్లాస్టింగ్ చేయాలన్నా, రాయి కొట్టాలన్నా, కంగారు కొట్టాలన్నా ప్రతి ఒక్కదానికైనా వడ్డర ప్రతిరోజు మార్నింగ్ పోయి పనిచేసే వాళ్ళే సార్. మాకు జీవనం కాలంటే మాకు ఈరోజు 33% రిలీజ్ చేయడం చాలా ఆనందకరం. 50% రాయల్టీ ఇచ్చాడు. ప్రత్యేకంగా మళ్ళీ ఆయన ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా మా వడ్డర్లు ఇంతకుముందు అంటే చదువు లేకుండా ఉండేవాళ్ళు, ఇప్పుడు మంచి మంచి చదువులు చదివి బీటెక్లు ఎంటెక్లు చేస్తూ మా నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది. దాని మీద పోయి మేము ఒక అర్జీ ఇచ్చాం పెంతూరి. ఆ యువతకు కానీ సరైన బీసీఏలో ఉండడం వల్ల మాకు సరైన జాబులు రావడం లేదు. ఆ బీసీ ఉన్న మా వడ్డ కులస్తులకు కానీ సరైన రిజర్వేషన్ కావాలా సార్. ఒకవేళ ఎస్టీ అనేది ఎస్సీ ఎస్టీ లేట్ అవుతుందేమో కానీ బీసీలో ఉన్న వడ్డ కుల ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న మా విద్యావంతులకి బాగా ముందుకు పోవాలంటే మాకు సపరేట్గా విద్యలో ముందుకు సాగాలి. విద్యము అదేవిధంగా మాకు 50 ఏళ్ళకి పింఛని, మా ప్రతి జిల్లాలోనూ మాకు ఒక కళ్యాణ మండపం, ఇలాంటివన్నీ చాలా ఇచ్చాము. దాని మీద ఆయన సరైన సమయంలో చేద్దాం అన్నాడు. అవి కానీ ఇప్పుడు ఒకటి ఇచ్చాడు. మన పోయిన సంవత్సరంలో మా వడ్డే ఓపెన్, మా స్వతంత్ర సమరయోధుడు ఫ్రీడమ్ ఫైటర్ మా వడ్డే ఓపెన్ గారిది జీవో, గవర్నమెంట్ జీవో రిలీజ్ చేశాడు. అదేవిధంగా ఇప్పుడు 33%, 50% జీవో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలో అవి కానీ మేము అడిగేదానికి ఉన్నాము, ఇచ్చాము, కానీ త్వరలో చేస్తానని మాకు చెప్పడం జరిగింది. మరి ఈ వడ్డెర్ల గురించి మరి ఈరోజు ఇన్ని జీవోలు వస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వము మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా మీకు ఇంకా ముందుకు తీసుకునే వెళ్ళే పరిస్థితి ఉంటుంది? గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఊరే పేరు ఫెడరేషన్లు ఇచ్చారే కానీ ఏ ఫెడరేషన్కే కానీ బీసీలకు ఏదైనా కానీ 1 లక్ష రూపాయలు పడిన పాపన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,000 చిల్లర అమౌంట్ బీసీలకు సబ్సిడీ రూపంలో ఇచ్చారు. పనిముట్లు ఇస్తున్నారు. అనేక సంక్షేమాలు ముందుకు పోతున్నాయి. ఇరుకుబడిన బీసీలలో పెద్ద 3వ స్థానంలో ఉన్న వడ్డెర కులానికి కానీ ఈరోజు రిలీజ్ చేసినాడు. అడుగడుగును పరిశ్రమలు అయితేనేమి, అనేక పరిశ్రమలు అయితేనేమి, ఇప్పుడు మళ్ళీ నిన్నలేక బుల్లెట్ కంపెనీ వస్తుంది, గూగుల్ కంపెనీ వస్తుంది. అనేక చదువుకున్న వ్యక్తులకి మన రాష్ట్రంలో బతకడానికి వలస పోకూడదని ఇక్కడ ఆయన సమస్యలు తెస్తున్నాడు. ఇంకా రాబోయే ముందు తెస్తాడు. ఇంకెంతకంటే మనకి ఏం కావాలని చెప్తున్నాం. మరి ఈరోజు మీరు ఒక టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా టీఎన్టీయూసీ పదవిలో ఉన్నారు. మరి కార్మికులకు మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తా ఉంది? మరి కార్మికులకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? గత ప్రభుత్వంలో కనీసము బేల్దార్ పని చేసేవాళ్ళు కానీ, రాడ్ బెండర్స్ కానీ ఏదైనా వర్క్ జరిగితేనే కదా మనకి పని జరిగేది. కనీసం మట్టి ఫ్రీగా దొరికే మట్టి కొనాలంటేనే మనకి దాదాపు 5,000 రూపాయలు పెట్టే పరిణామం ఉండే. ఇసుక చూస్తే 25,000, 30,000 ఉండే. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు సీఎం అయిన తర్వాత కార్మిక సోదరులకు అందరికీ ఫ్రీగా ఇసి పెట్టాడు. మన గరుసైనా ఫ్రీగా దొరుకుతుంది, ఇసుకైనా తోలుకోవచ్చు అని చెప్పాడు. ఫ్రీ పర్మిషన్ ఇచ్చాడు. దానివల్ల ఇప్పుడు కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పగులంతా కష్టపడి నైట్ ఏదో కూర తాగాలంటే ఇంతకుముందు బ్లాక్లో కొనేవాళ్ళు. అది బూమ్ బూమ్ బం బం
బీర్లంట ముందంట. ఇప్పుడు ప్రజలంతా కష్టపడి 500 సంపాదిస్తే 100 రూపాయలు పెట్టి మందు తాగి ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు కడుపు నిండా తిండి, కడుపు నిద్ర, చేతి నిండా పని ఉందని తెలుస్తున్న కార్మికుల సోదరుల తరఫున. మరి మీరు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి మరి వడ్డేర్లందరూ టీడీపీ వైపు ఉన్నారని ఒకటి వాదన ఉంది. మరి టీడీపీ వైపే ఉన్నారంటారా? కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే వడ్డే కులస్తులు ఎవరైనా కానీ 90% తెలుగుదేశం పార్టీకే పనిచేస్తున్నారు, కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే వడ్డర్లు ఎక్కడికైనా పోతారు. అదేవిధంగా మా మాజీ చైర్మన్ దేవర్ల మురళి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి తెలుగుదేశం పార్టీ వడ్డేరా తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఆయన ముందుకు పోతున్నాడు. అదే బాటలో మేము నడుస్తున్నాం. అనేక మంది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న ప్రోగ్రామ్స్ బాగా చేస్తున్నారు అన్న, మాకు ఈ సమస్య అంటే ఆయన కానీ ఆడ స్టేట్ లెవెల్ ఆయన పనిచేస్తున్నాడు. మా శక్తి కొద్దీ జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి కానీ, ఒక డిపార్ట్మెంట్లో కానీ, ఒక స్టేషన్ కానీ మా శక్తి కొద్దీ మేము వర్క్ చేస్తున్నాము. దానివల్ల కూటమి ప్రభుత్వం గౌరవం ఉంది. ఏదైనా అనుకుంటే కూటమి ప్రభుత్వం చేస్తుంది. మనిషికి సపోర్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వమే. మా వడ్డలు ఎందుకు ఉంటారప్ప అంటే మా వడ్డలకు ఒకటి ఉంటుంది, ఒకరిని నమ్మితే తిక్కగా నమ్ముతారు. అట్లా వాళ్ళు ఏమి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకుంటే ఒక సబ్సిడీ కానీ, ఒక లోన్ కానీ, ఒక పరిశ్రమ రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు కానీ, వడ్డలకు న్యాయం కానీ, ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా రాబోయే కాలంలో ఇంకొక అర్జీ ఇచ్చాం మా సీఎం సార్ కానీ, నారా లోకేష్ కానీ. కొండ కరువులో చేసేది మేమే సార్. మాకు ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా 45% సబ్సిడీ పెట్టారో ఇటాచీలు, టిప్పర్లు, జేసీబీలు, ట్రాక్టర్, బోరుబండ్లు, అదేవిధంగా మాకు కానీ వడ్డర్లకి సపరేట్గా 50%తో మాకు సబ్సిడీతో మిషనరీ ఇవ్వాలని కానీ మేము ఇచ్చాం. అది రోజుల్లో చూసామయ్యా చేద్దామనే మాట చెప్పాడు మా సారు. చేశారని మాకు నమ్మకం ఉంది. చూశారు కదండి, ఇప్పుడు ప్రస్తుతము మరి వడ్డేర్లకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మరి అనేక రంగాల్లో కూడా, కార్మిక రంగాల్లో కావచ్చు, వడ్డేర రంగంలో కావచ్చు, మరి ఇట్లా కొండ క్వారీల్లో కావచ్చు, మరి రాయల్టీ విషయంలో కావచ్చు, అనేక సంక్షేమ పథకాల్లో మరి వడ్డేర్లకు మన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు కుంజి వెంకటేష్ గారు తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది. DP న్యూస్ చూస్తూనే ఉండండి. అనంతపురం.